మాటలు రావు, చెవులు వినిపించవు. అయినా ఇదో లోపమని ఊరికే కూర్చోలేదు. పట్టుదలతో బ్యాట్ పట్టి చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది ఆ యువతి. వైకల్యం శరీరానికే కాని సంకల్పానికి కాదని నిరూపించింది. జాతీయ స్థాయిలోనూ మెరిసింది. ఇటీవల ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ IDCA ఆధ్వర్యంలో 7వ T10 జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 జరిగింది. అందులో ఆంధ్ర మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఈ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంది పల్నాడు జిల్లాకు చెందిన షేక్ హర్షియా సుల్తానా. మాటలు రాని అమ్మాయికి ఆటలెందుకు, వెనికిడి శక్తి లేని యువతికి క్రికెట్ అవసరమా అని హేళన చేసిన వారందరికీ ఆటతోనే బదులిస్తోంది ఈ యువతి. ఓవైపు డిగ్రీ చేస్తూనే మరోవైపు క్రికెట్లో రాణిస్తూ ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది. ఇటీవల ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ IDCA ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల 7వ T10 జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ 2026లో ఆంధ్రప్రదేశ్ మహిళా టీం విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ జట్టు విజయంలో కీలకంగా నిలిచింది. ఈమె షేక్ హర్షియా సుల్తానా. పల్నాడు జిల్లా కారుచోల స్వస్థలం. షేక్ మక్బూల్, సమీనా దంపతుల పెద్ద కుమార్తె. పుట్టుకతోనే వినికిడి సమస్య వచ్చింది. మాటలు కూడా రావు. అయినా తల్లిదండ్రులు నిరాశ చెందలేదు. ప్రతిక్షణం తోడుగా ఉంటూ ఆమెలో ఆత్మవిశ్వాసం నింపారు. వైకల్యం శరీరానికే గాని సాధించాలనే సంకల్పానికి కాదని చెబుతూ నరసరావుపేటలోని ప్రత్యేక బదిరుల పాఠశాలలో చేర్చారు. అక్కడ 10వ తరగతి చదివిన ఆమె విజయవాడ మడోనా ప్రత్యేక కాలేజీలో చేరింది. అక్కడే తన జీవితాన్ని మలుపు తిప్పిన క్రికెట్ ఆమెకు పరిచయమైంది. ఇంటర్ నుంచే కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో క్రికెట్ సాధన ప్రారంభించిన హర్షియా అతి కొద్ది సమయంలోనే రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ బదిరుల క్రికెట్ మహిళా టీం ప్లేయర్గా కొనసాగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. జాతీయ క్రీడాకారుడు IDCA కార్యదర్శి రఘు శిక్షణలో మెళకువలు నేర్చుకుంటోంది. క్రికెట్లో మరింతగా రాణించాలని నిరంతరం శ్రమిస్తోంది. నమస్కారం అండి, నా పేరు హర్షియా సుల్తానా. నేను ఇంటర్ కాలేజ్ నుంచి మ్యాచ్ ఆడుతున్నాను. నాకు మ్యాచ్ విజయవాడలో మేము ఆడాము. తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఆడొచ్చాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు హర్యానాలో మేము ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ ఆడామండి. ప్రోత్సాహం ఏంటంటే మేము ఈ ఆటలో మేము ఆడి కాస్త మేము చదువుకున్నాం రావాలని మేము అందుకని కృషి పడుతున్నామండి. మా పేరెంట్స్ కూడా బాగా చూసుకోవాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలని మా కోరిక అండి. దాని గురించి మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ కావాలండి. మాకు గవర్నమెంట్ జాబ్ రావాలండి. దాని గురించి మేము బాగా కష్టపడుతున్నాము. ఫస్ట్ నుంచి ఆడుతున్నాం. మా నాన్నగారు వచ్చేసి మాది వాటర్ ప్లాంట్ అండి. తర్వాత మేము వ్యవసాయం కూడా చేస్తామండి. మేము 3 సిస్టర్స్. మా తల్లిదండ్రులు బాగా మాకు ప్రోత్సహించారు. దాంతో నేను ఈ ఆటలో నేను ముందుకు సాగుతున్నానండి. ఏదైనా మన జాబ్ కోటాలో మేము ఆడాలన్నా మాకు కాస్త సపోర్ట్ కావాలండి. మాకు ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్నా ఉన్నదాంట్లోనే 3 కుమార్తెలను చదివిస్తున్నారు హర్షియా తల్లిదండ్రులు. హర్షియాకు అన్నీ తానై ఆమెలో ఆత్మవిశ్వాసం నింపింది తల్లి సమీనా. కుమార్తె క్రికెట్లో రాణిస్తూ విజయాలు సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది. మాకున్న దాంట్లోనే మేము కూలీనాలు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటున్నాము. ఎక్కడ పాప వెళ్ళి ఆడతానంటే ఉన్న దాంట్లోనే ఇచ్చి పంపిస్తున్నాం ఆడండి అని. మా పాపకి ఏంటంటే పైకి వెళ్ళి ఏమైనా ఆటలు మళ్ళీ ఆడాలన్నా మాకు కొంత ఫైనాన్స్ రూపమైనా మాకు గవర్నమెంట్ సహకరించాలండి. ఇప్పుడు మేమేందంటే మేము ఉన్న దాంట్లోనే తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఇంకా పైకి పంపించి ఆడాలంటే మాకు స్తోమత సరిపోవట్లేదు. పాప రోజుకు వచ్చేసి సార్ ఒక 2 hours
అవర్స్ అట్లా ప్రాక్టీస్ చేసిద్ది సార్. చదువు కూడా పర్లేదండి, బాగానే చదివింది. స్కూల్లో అన్నిట్లో ఎప్పుడు ఫెయిల్ అంటూ లేదు. తన కష్టపడి ఎంతవరకు అయినా సరే పాస్ అయ్యింది. డిగ్రీ దాకా తను పాస్ అయ్యిందండి. ఆ కాలేజ్ వచ్చేసి తను 10th దాకా నర్సాపేట ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదివిందండి. మోడోనా కాలేజ్కి వెళ్ళిన తర్వాతే పాపకి ఇంగ్లీష్ మంచిగా రావడం, బాగా చదవడం కూడా అక్కడ ఇంటర్ కాడ నుంచి మొదలైందండి. ఈ క్రికెట్ లో వెళ్ళడం కూడా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటే వెళ్ళి పాప కూడా ఆడడం జరిగిందండి. రాఘవ్ అని చెప్పి వాళ్ళ కోచ్ ఉన్నారండి. ఆ అబ్బాయి అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తున్నారు. డైట్ ఫిట్నెస్ చేస్తుందండి. మాకు ఉన్న దాంట్లోనే మేము డైట్ ఫాలో చేపిస్తున్నాం. ముగ్గురు ఆడపిల్లల అభిరుచికి తగ్గట్టుగా ఉన్నత చదువులు చదివించేందుకు ఉన్న 2 ఎకరాలు అమ్మేసిన తండ్రి షేక్ మక్బూల్ గ్రామంలో వాటర్ ప్లాంట్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటే కుమార్తె మరిన్ని విజయాలు సాధిస్తుందని అంటున్నాడు. మాకు 3 ఆడపిల్లలండి. మా అమ్మాయి పెద్ద అమ్మాయి డిఫరెంట్ మాటలు రావు, అయితే కష్టపడి డిగ్రీ దాకా చదివించాము. ఆ అమ్మాయి ప్రోత్సాహంతో అమ్మాయి క్రికెట్ లో ప్రాక్టీస్ అయింది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో నేషనల్ లో ఫైనల్లో హర్యానాలో గెలిచారు. మేము ఆర్థిక ఇబ్బంది ఉన్నా 3 ఆడపిల్లల్ని చదివించుకుంటూ ఈ స్థాయికి వచ్చాము. మా అమ్మాయిని ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళాలంటే స్టేట్ తరఫున ఏదన్నా ఆర్థికంగా మా ప్రోత్సహిస్తే అది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వైకల్యాన్ని జయించి క్రికెట్ మైదానంలో పతకాలు సాధిస్తున్న హర్షియా సుల్తానా ప్రభుత్వం దాతలు ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. విధి వైకల్యం రూపంలో చిన్న చూపు చూసిన ఆత్మవిశ్వాసమే ఆయుధంగా కఠోర శ్రమ పెట్టుబడిగా క్రికెట్ క్రీడలో రాణిస్తుంది కారుచోల గ్రామానికి చెందినటువంటి హర్షియా సుల్తానా. తల్లిదండ్రులు ఇచ్చిన సహకారంతో నిరంతరం సాధన చేస్తూ ఇప్పటికే రాష్ట్ర జట్టుకు అనేక విజయాలు అందించిన ఈ హర్షియా సుల్తానా రానున్న రోజుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యం అంటుంది. దేశం మెచ్చే క్రీడాకారునిగా రాణిస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.